ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఇప్పుడు గురుకులాలకు సంబంధించి ఈ రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత దాని నిర్లక్ష్యమైంది, లేకపోతే అజాగ్రత్తలు ఉన్నాయి, దాంట్లో పాము కాట్లు అవుతున్నాయి, ఎలుకలు కూడా కరుస్తున్నాయి, ఇట్లాంటి వాటి దగ్గర నుంచి కూడా యూనిఫామ్లు, ఈ ఫుడ్ పెట్టే ఫుడ్ వీటన్నిటిలో అవకతవకలు ఉన్నాయి, దాంట్లో ఒక నాసిరకం అనేది ఉంది. ఇవన్నీ కాదంటారా? వీటన్నిటికీ సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదా? గురుకులం చర్చ పెడదాం. గురుకులంలో డైట్ ఛార్జెస్ గతంలో ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే ఒకసారి మీరు పోయి రివ్యూ చేయండి ఐ డ్రీమ్స్ నుంచి. ఇప్పుడు నేను నాతో వస్తే అక్షయ పాత్ర దగ్గరికి తీసుకుపోతాను. నేను మోడల్ కిచెన్ వాళ్ళు తయారు చేసింది మాలాంటి వాళ్ళకి కూడా చూపి, ఎందుకంటే మేము మీడియాలో మాట్లాడుతుంటాం కాబట్టి తెలియాలని వాళ్ళు పిలిచింది. సరే, ఆ టెంపుల్ కూడా దాని దర్శనం కొరకని కూడా పోతున్నాం. 800 crores బ్రేక్ఫాస్ట్ లంచ్కు ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ఇండియా. ఇండియాలో ఏ రాష్ట్రం కూడా 800 కోట్లు బడ్జెట్ కేటాయించింది పిల్లల తిండి కొరకు. రేపటి రోజున ఇంకేం చేయబోతున్నాము? ఏ విధంగా ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ బస్సెస్ పెడతారో అలాంటి బస్సెస్ వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి తీసుకొచ్చి మళ్ళీ ఇంటి దగ్గర మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టి తర్వాత లంచ్ పెట్టి వాళ్ళని ఇంటికాడ దించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది దేనికోసం? ఇది పిల్లల క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కొరకు. రెండవది, ఈరోజు మాట్లాడితే గురుకులాలు మేము పెట్టినాము, లేకపోతే అది మేము అసలు గురుకులాలు పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ అయితే వీళ్ళు అడాప్ట్ చేసుకోవడం ఏందో నాకు అర్థం కాలే. 800 కోట్ల రూపాయలు పెడుతున్నాం ఏదో దీనికని చెప్పేది పక్కన పెట్టి, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేవి మీకు 100 స్కూల్స్ ఇప్పుడు శంకుస్థాపనలు జరిగినాయి 200 కోట్లతోని. దాంట్లో 2000 పైచీలకు విద్యార్థులు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మనం స్టడీ ఇవ్వబోతున్నాం. ఇప్పుడు ఆరుట్లలో పెట్టిన ఏదైతే స్కూల్ ఉందో అది 20 crores, ఒక స్కూల్ 20 crores. అట్లా 575 మండలాలు ఫస్ట్ లెవెల్లో. సెకండ్ లెవెల్లో మళ్ళీ ఒక 575 అయితే 7 విలేజ్లకు ఒకటి అవుతుంది. మళ్ళీ ఇంకా కొంచెం మనం పోతే 3 విలేజెస్కి ఒకటి అవుతుంది. అది వంతుల వారిగా ఎస్టాబ్లిష్ చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క కోరిక. దీన్ని కనీసం అవగాహన చేసుకోకుండా మీకు ఆకునూరి మురళి గారి మీదనైతే నమ్మకం ఉంది కదా. ఆంధ్రప్రదేశ్లో ఆయన స్కూల్స్ రిడ్రెస్ చేసిన తీరు, ఢిల్లీలో దాని తర్వాత చేసింది, అక్కడ ఎట్లా జరిగిన స్కూల్స్ చూసింది కదా. ఆ తరహా డెవలప్మెంట్ కొరకు మనం ప్రయత్నం చేస్తున్నాం. 800 crores ఏదో పిల్లలకు నాణ్యమైన విద్య పెడుతున్నామని కాదు. పర్సంటేజ్ ఆఫ్ అటెండెన్స్ 16% ఇంక్రీజ్ అయింది. మనం ప్రభుత్వ స్కూళ్ళలో పిల్లలు రావాలంటే కూడా మా ఆవిడకు బాగా తెలుసు, ఎందుకంటే తగ్గేది. ఎందుకంటే పొద్దుగాల బ్రేక్ఫాస్ట్ లేకపోతే వాడు వచ్చేదానికి ఇబ్బంది పడేది, లంచ్ పెట్టేది అటు అరకొరగా పెట్టేది. కానీ ఇప్పుడు సన్న బియ్యంతో మీరు చూడండి, అక్షయ పాత్రను మీరు ఒకరోజు వాళ్ళ దానికి మీరు ఏదో ట్రస్ట్కి పోయి చూసిరండి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఇస్కాన్ టెంపుల్కి సంబంధించిన హరే రామ హరే కృష్ణ అదే సొసైటీ ఉంది కదా, వాళ్ళు చేస్తున్నది. ఇప్పుడు కొడంగల్లో పెట్టినరు, విజయవాడలో ఉంది. మోడల్ కిచెన్స్ అంత స్థాయిలో ఉండే వాటిని పిల్లలకు పెడుతుంది. దేనికోసం? వాళ్ళే కదా రేపటి సంపద. ఈ రాష్ట్రం సంపద అయినా రేపు దేశం సంపద అయినా. అరే గతంలో మీరు మోడల్గా ఒక 2-3 స్కూళ్ళలో పెట్టిండు కేసీఆర్ కూడా బ్రేక్ఫాస్ట్ అని 6 నెలల కంటే ముందు, ఎలక్షన్ల కంటే ముందు. కానీ దీన్ని పైలట్ ప్రాజెక్ట్ కాదు, మొత్తం అన్ని స్కూళ్ళకు విస్తరించే ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇంకా గురుకులాల్లో అవి అయినాయని, లేకపోతే ఇక్కడ ఇట్లా అయినాయని, ఎలకలని అన్ని ప్రచారం ఎక్కడెక్కడైతే కొంత పిల్లలు చనిపోతున్న ప్రాంతాన్ని అంతా కూడా సెన్సిటైజ్ చేయడానికి ఒక ప్రయత్నం చేసిండ్రు తప్పితే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు విద్యార్థుల పట్ల ఆ కమిట్మెంట్ లేదని ఎట్లా చెప్పగలరు? వాళ్ళ ఆరోపణలు తప్ప. మీరు స్కూల్స్ అన్నారు, స్కూల్స్లో నో అడ్మిషన్స్ అనేటువంటి ఆ బోర్డు కూడా పెట్టినది కనిపిస్తుంది. ఇంతకుముందు అట్లా లేకుండే కదా ఆ పరిస్థితి, పోటీ పడుతున్నారు అనేది ఉన్నప్పటికీ కూడా వినిపిస్తున్నటువంటి విమర్శలు, ఆరోపణలు, ఏవైతే అవకతవకలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి, వీటన్నిటి మీద గట్టిగా పోరాడి మాట్లాడుతున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద ఏమైనా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టిందా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద కక్ష అవసరం లేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శలో ఇంకా ఘాటును పెంచమంటున్నాం. కేటీఆర్ చెప్పినట్టు, హరీష్ రావు చెప్పినట్టు కాకుండా వాస్తవ పరిస్థితుల్ని ప్రశ్నించిన, విమర్శించిన ఆహ్వానిస్తాం. కానీ ఈ ప్రాపగండా టీంకు ప్రయత్నం చేస్తే మనం క్రెడిబిలిటీ కూడా పోతుంది. ఆయన మీద హత్యాయత్నం జరుగుతుంది, లేకపోతే ఆయనకు ఉన్నటువంటి సెక్యూరిటీని కూడా తొలగించిండ్రు. ఇంత చీపర్ టాక్టిక్స్ ఇవి. చూడండి, 50 ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ యొక్క సెక్యూరిటీ మనం కుదింపు చేసినాం బికాస్ ఆఫ్ మోదీ ప్రకటన. సీఎంకు 3 వితౌట్ జామర్. ఎందుకు చేస్తుండ్రు? అది ఆర్థికంగా కొంత తక్కువ చేసుకోవడానికి,
థ్రెట్ ఉన్నది అని అంటే కేంద్ర ప్రభుత్వమే నక్సలైట్లు మావోయిస్టులు లేరని ప్రకటించింది, రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. మనది ఒకవేళ భయమే అదైతే. మరి అంతకంటే సీనియర్ డీజీపీలు ఉన్నారు, అంతకంటే సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళని కూడా మనం మదింపు, హోంమంత్రులకు కూడా మనం మదింపు చేస్తున్నాం. మనోడు అందుకనే బీఆర్ఎస్ రాజకీయాల కోసం వ్యక్తిగత భద్రతను ఫనంగా పెట్టొద్దు ఎప్పుడు కూడా. దట్స్ వెరీ ఫాల్స్ స్ట్రాటజీ నా దృష్టిలో. మరి ఎవరు చెప్తున్నారో తనకు నాకు అర్థం కావట్లేదు. అదే కదా, వ్యక్తిగత భద్రతే తక్కువ ఉంది కాబట్టి పోలీసు సెక్యూరిటీ కావాలని తీసుకుంటే దాన్ని మీరు వ్యక్తిగత భద్రత రాజకీయం కోసం వాడుకోవద్దు. మీరు డీజీపీ గారి కాడికి పోయి మీరు రివ్యూకు అప్లై చేసి ప్రతి 3 ఇయర్స్కు సిఎస్డబ్ల్యూ, ఐఎస్డబ్ల్యూ ఎప్పుడు రివ్యూ అవుతుంటుంది. అవుతున్న క్రమంలో వాళ్ళు ఏ విధంగా నాకు థ్రెట్ ఉందో చెప్పగలిగితే చెప్పకుండానే రివ్యూ చేసి ఇమ్మీడియట్గా రిస్టోర్ చేస్తారు. అది బయట పెట్టుకునేది కాదు. వ్యక్తిగత భద్రత అనేది మనకు కూడా సంబంధించింది. కానీ అది తగ్గిచ్చేసిండ్రు, మమ్మల్ని ఇట్లా చేస్తుండ్రు అని చెప్పి సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం కాదు. డెఫినెట్గా మేము కూడా చెప్పినాం, అధికారులకు కూడా చెప్పినాం, నిజంగా అది వాస్తవం అయితే మీరు ఎందుకు తగ్గించాల్సిన అవసరం ఏం లేదు అని కూడా చెప్పినాం. కాబట్టి దాన్ని రాజకీయం చేసి ఏదో పొలిటికల్ బెనిఫిట్ కొరకు చేయడం మంచి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద కక్ష సాధింపు కుట్రలో భాగంగానే వాళ్ళ ఆవిడను కూడా ట్రాన్స్ఫర్ చేశారు, ఒక అప్రధాన్యమైనటువంటి పోస్టులో వేశారు. గతంలో ఇలాంటి పని మేము చెయ్యలేదు అనే మాట బీఆర్ఎస్ చెప్తోంది. 5-6 మంత్రుల యొక్క చుట్టాలందరూ కూడా ఇక్కడి నుంచి ఆదిలాబాద్కు, ఇక్కడి నుంచి ఖమ్మంకు పోయినారు. వాళ్ళు ఎవరు చెప్పలే, సొంత చుట్టాలు. ముఖ్యమంత్రి గారిది ఎట్లుంటుందంటే ఐఏఎస్ ఐపీఎస్ ట్రాన్స్ఫర్లు అయితే నేను చేస్తా, కానీ నువ్వు టీచర్ ట్రాన్స్ఫర్ అయినా కూడా వాళ్ళ సొంత చుట్టాలకు కూడా చేయడు, అకార్డింగ్ టు రూల్ ఆఫ్ లా. ఇప్పుడు దాదాపు అందరూ ట్రాన్స్ఫర్లు అవుతున్నారు, మీరు చూస్తున్నారు కదా. దాంట్లో నాకు తెలిసే 4-5 మంత్రుల యొక్క చుట్టాలు ఆ స్థాయి వాళ్ళు కూడా, ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి వాళ్ళు కూడా చివరి జిల్లాల్లో చివరికి పోయిన పరిస్థితి. హైదరాబాద్లో ఉన్న లాంగ్ స్టాండింగ్ ఉన్నాను కూడా తీసుకుపోయి ఆదిలాబాద్లో వేసాను, నాకు తెలిసిన ముఖ్య నాయకుని భార్యని. కానీ అక్కడ మనం రూల్స్ ఫ్రేమ్ చేయకపోతే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నాకు దగ్గర ఆత్మీయమైన మంత్రి గారు, మీకు తెలుసు, ఇక్కడి నుంచి అక్కడికి వేయండి అన్న అంటే ఏమన్నానంటే, సోనియా గాంధీని మళ్ళొకసారి మాట్లాడి రాష్ట్రాన్ని మూడు రాష్ట్రాలు చేయమని, అప్పుడు నేను హైదరాబాద్ వేస్తా అని చెప్పిండు. అంటే అంత స్ట్రిక్ట్గా ఉంటాయి. ఇప్పుడు మనోళ్ళు ఏంటంటే ప్రతి వాళ్ళకి హైదరాబాద్ కావాలి, హైదరాబాద్ రంగారెడ్డి పరిసర ప్రాంతాలు ఉండాలి, ప్రతి ఒక్కరు ఇక్కడ సెటిల్ అయి ఉంటారు కాబట్టి. మరి ఎక్కడ రూరల్ ఎవరు చేస్తారు? డాక్టర్లట్నే, టీచర్లట్నే, ఎంప్లాయీస్. ఇంట్రా డిస్టిక్ అంటే వైబుల్, కానీ ఇంటర్ డిస్టిక్ అయినప్పుడు కూడా మళ్ళీ బ్యాక్ రావాలనుకుంటారు. కాబట్టి అది కూడా దాంట్లో ఏమాత్రం స్టాండర్డ్ ఉన్నదని మనోడే క్రాస్ చెక్ చేసుకుంటే. సో ప్రశ్నించే వాళ్ళంటే మీకు పడదా? వాళ్ళు ప్రశ్నించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని సపోర్ట్ చేసే ప్రయత్నం కాదు. ప్రశ్నించే గొంతుకే రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిండ్రు. ఎంత మీకు తెలిసి, నేను మీ ఎరుకలనే నేను ఒక 20 ఇయర్స్ నుంచి నేను ప్రశ్నిస్తూనే ఉన్నా. ప్రశ్నని జీర్ణించుకోలేని వాళ్ళం కాదు. ప్రశ్నకి ఎప్పుడు కూడా గౌరవం, విలువ ఇచ్చే ప్రభుత్వం ఇది. ప్రశ్నించడాన్ని ఆహ్వానిస్తాం, విమర్శించడాన్ని కూడా వ్యతిరేకించాం. ఇప్పుడు కేసీఆర్ లాంటి రావయ్య బాబు అని అంటున్నాం. ఎందుకంటున్నాం? ప్రశ్నించేటోడు కరెక్ట్గా లేడు కాబట్టి. ప్రశ్న యొక్క స్థాయి కూడా ప్రజలకు మేలు చేస్తుంది. ప్రశ్న చాలా విలువైనది. ప్రశ్నించడానికి నాయకుడే లేడు ఈ రాష్ట్రంలో, అది సమస్య. ఆ ప్రశ్నించడానికి ఉన్న నాయకుడు పోయాం, కేసీఆర్ గారు పోయే. కేసీఆర్ కాకపోతే ఏంటి, కేసీఆర్ చెప్పినటువంటి మాటని ఫాలో అయ్యేటువంటి ఆ బీఆర్ఎస్ లీడర్లు ఉన్నారు, ఆ క్యాడరు ఉంది, వాళ్ళంతా పోరాడుతున్నారు కదా. వాళ్ళు పోరాడితేనే తట్టుకోలేకపోతున్నారు. కేసీఆర్ అయితే ఇంత చీప్ టాక్టిక్స్తో ఉంటాడని నేను అనుకోను. వాళ్ళు కేసీఆర్ చెప్పిన దాన్ని అనుసరించేటోళ్ళేమో హరీష్ రావు, కేటీఆర్. కేసీఆర్తో కలిసి పనిచేసిన నేను ఉద్యమంలో, బీఆర్ఎస్లో కాదు, టీఆర్ఎస్లో కాదు. కేసీఆర్ ఆలోచన స్థాయి ఎట్లా ఉంటుందో కూడా, ఎట్లా ఆయన టాక్టిక్గా ఎట్లా ఉంటాడో కూడా తెలుసు నాకు. విమర్శించిన వాళ్ళం, కేసీఆర్తో కొట్లాడిన వాళ్ళం, కేసీఆర్ని ఒప్పించిన వాళ్ళం, అప్పుడప్పుడు కేసీఆర్ మంచిగా ఉంటే వాటిని అనుసరించిన వాళ్ళం, అప్లాస్ చేసిన వాళ్ళు, అంతే. చప్పట్లు కొట్టిన వాళ్ళం, ఎత్తుకున్న వాళ్ళం, విమర్శించిన వాళ్ళం. వాళ్ళ మాదిరిగా డాడీ డాడీ అనుకొని అంకుల్ అంకుల్ అనుకుంటున్న వాళ్ళం కాదు కదా మేము. ఆన్ ది స్టేజ్ కూడా సమస్య వచ్చినప్పుడు మేము ఆల్టర్నేట్ ప్రతిపాదనలు చేసి వాటిని ఒప్పించిన వాళ్ళం. మిలియన్ మార్చ్ ఏంటిది? సాగరమారాం ఆయన రాలేదు, కానీ మీకు తెలియదు ఎంత జరిగిందో. మీరు చేసి మీరు బీట్ మొత్తం రిపోర్టింగ్ చేసిన రిపోర్టర్గా మీకు తెలియదు ఎన్ని పంచాయతీలు, మీరే ఆన్లైన్ వార్తలు ఎన్ని వచ్చినాయి. కేసీఆర్ ఇంత చీప్గా ఉండడు. అందుకనే నేను కేసీఆర్కి నేను ఫోన్ చేసింది, కనీసం నువ్వన్నా బయటకు వచ్చి వీళ్ళకేమన్నా చెప్పననే చెప్తున్నావా, వీళ్ళ సొంతంగా చేస్తున్నా అని అడుగుతున్నా నేను. ఎందుకంటే ఒక స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకపోతే స్థాయిలు తగ్గిపోతాయి. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇదొక లెవెల్ ఉంటుంది.
ఈ డెకోరం కనుక డిస్ట్రక్ట్ అయితే ఇక మామూలుకి ముఖ్యమంత్రికి తేడా ఉండలేని స్థితి. మామూలుడే ముఖ్యమంత్రి అయింది ఇప్పుడు. ఒక సామాన్యుడు, అతి సామాన్యుడు, ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చినవాడు. ఆ స్థాయి వచ్చినప్పుడు ఆ స్థాయి గౌరవం తనకు ఉండాలి, ఆ స్థాయి గౌరవం కేసీఆర్కి కూడా ఉండాలి. ప్రతిపక్ష నాయకుడికి అయినంత మాత్రాన, ఓడిపోయినంత మాత్రాన మేము డిగ్రేడ్ చేయాలనే ఆలోచన ఉండదు. కానీ ఇదేం లేని అబద్ధాలను ప్రచారం చేయడానికి ఎందుకు ఇంత ఉత్సుకత? వాళ్ళ క్యాడర్ అయితే ఉందో బీఆర్ఎస్ క్యాడర్ ని వాళ్ళనే లీడర్లనే మీరు తట్టుకోవట్లేదు, ఇంకా కేసీఆర్ వస్తే తట్టుకుంటారా, మేము సరిపోతాం కదా వాళ్ళకు అనే మాట. నేనైతే హరీష్ రావు మీద నాకు కోపం లేదు, కేటీఆర్ మీద కోపం లేదు. కానీ కేసీఆర్ మీద గౌరవం ఉందా? బాగా కేసీఆర్ మీద గౌరవం లేదని అనను, కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్లో వచ్చిన మానసిక మార్పు, ఏ ప్రభుత్వం వచ్చాక, ఆయన ప్రభుత్వం వచ్చినాక గిట్లాటోడా మనం కలిసి తిరిగినోడానికి నేను మొట్టమొదట టార్గెట్ చేసిందే నేను. సిపిఎం పార్టీ పాదయాత్ర ముగింపు రోజు మీరు చూసింటారు. అప్పటి వరకు కేసీఆర్ని ఎవరు కూడా ఎదిరించేటోడు కూడా లేకుండే. ఆయనలో వచ్చిన ఈ బ్యాకప్ ఫైల్స్ అన్నీ చూసిన నేను. దొర మళ్ళీ బతికినాకనే కదా మళ్ళీ ఆయనకు వ్యతిరేకంగా పోరాడింది. కానీ వీళ్ళు రేవంత్ రెడ్డి గారి స్ట్రాటజీస్ని తట్టుకునే స్థాయిలో ఉండరు. అయినో నేను కేసీఆర్తో కలిసి పనిచేసిన చరిత్ర ఉంది, రేవంత్ రెడ్డి గారితో సుదీర్ఘంగా అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు నేను 2016 ఆల్మోస్ట్ ఆల్ 16 నుంచి 2026 వరకు 10 years నేను చూస్తున్నా కదా. అంత షార్ప్ అని వీళ్ళు కారు.